అమెరికాలో రక్తపుటేరులు పారించిన నెరరూప రాక్షసుడు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ను పట్టించిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? అసలు ఎంతమంది వ్యక్తులు లాడెన్ను చంపడంలో సహాయపడ్డారు? అసలు 6 అడుగుల ఆ వ్యక్తి నీడే లాడెన్ సిఐఏ ఎలా కనిపెట్టింది? అతని డిఎన్ఏను ఎవరు తీసుకొచ్చారు? దానికి అనుసరించిన ప్లాన్ ఏంటి? అమెరికా పాకిస్తాన్ కలిసి ఏదైనా నాటకం ఆడాయా? ఆ సీక్రెట్స్ ఏంటో చూద్దాం. అమెరికా వాణిజ్య భవనాల సముదాయంపై విమానాలను హైజాక్ చేసి కూల్చివేసిన ఒసామాను చంపడానికి వాషింగ్టన్ దాదాపు 10 ఏళ్ల వేట సాగించింది. మొదట ఆఫ్ఘన్పై యుద్ధం ప్రకటించి బీభత్సం సృష్టించింది. లాడెన్ జాడ దొరక్కపోవడంతో అప్పటి నుండి తిండి తిప్పలు మాని తన బలాన్ని బలగాన్ని మొత్తం ఆసియా ఆఫ్రికా ఖండంలో దింపింది. ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించి అనేక వందల ఫోన్లను ట్రాపింగ్ చేసినా తన జాడ దొరకలేదు. దాంతో టెక్నాలజీని నమ్ముకుని లాభం లేదనుకుని తన మనుషులను అన్ని దేశాల స్థానికులతో కలిసిపోయేలా ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడే తనకు అత్యంత కీలక సమాచారం దొరికింది. తన ఉగ్ర సంస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి లాడెన్ ఉత్తరాలు వాడుతున్నట్లు సిఐఏ కనిపెట్టింది. అలా పాకిస్తాన్లో లాడెన్ ఉన్నాడని ధృవీకరించుకుని ఇస్లామాబాద్ ను అణువణువు వెతకడం ప్రారంభించింది. ఈ వేటకు వాళ్లు పెట్టిన కోడ్ నేమ్ ఆపరేషన్ జెరోనిమా. అలా గాలిస్తున్న గూఢచారులకు అబోటాబాద్ నగర సమీపంలో ఉన్న మిలిటరీ అకాడమీకి కేవలం 100 మీటర్ల దూరంలో లాడెన్ ఉన్నాడని తెలిసింది. అతను ఉన్న ఇంటి ప్రహారీ గోడ దాదాపు 12 అడుగులు ఉండడం, వచ్చి 2 ఏళ్లైనా చుట్టుపక్కల వారికి అతని పేరు తెలియకపోవడంతో అమెరికా అనుమానం బలపడింది. సిఐఏ తన నిఘా డ్రోన్లతో కొన్ని వందల సార్లు ఆ ఇంటి వ్యక్తుల ఫోటోలను, ముఖ్యంగా నీడలను తన నిఘా నేత్రంలో బంధించింది. ఒక వ్యక్తి నీడ ప్రత్యేక పద్ధతిలో లెక్కించగా అతను 6.2 అడుగులు ఉన్నాడని తేలింది. దాంతో అమెరికా రక్షణ వ్యవస్థలన్నీ ఆ ఇంటిపై నిఘా వేశాయి. ఇవే కాకుండా మరో 2 అంశాల కోసం అమెరికా మరో 6 చిన్నపిల్లలు, ఒక డాక్టర్ను రంగంలోకి దించింది. అక్కడున్న పిల్లలతో క్రికెట్ ఆడించి ప్రతి బాల్ లాడెన్ ఉన్నాడని భావిస్తున్న ఇంటి లోపలికి కొట్టేలా చేసింది. అలా కొన్ని వందల సార్లు బాల్ అందులో పడ్డా ఒక్కసారి కూడా పిల్లలను లోపలికి రానివ్వలేదు. సరికదా, కొత్త బాల్ కొనుక్కోవడానికి 2 డబ్బులు ఇస్తున్నట్లు పసిగట్టింది. చివరి అంశంగా అక్కడ ఉన్న వ్యక్తుల డిఎన్ఏ పరిశీలించడానికి టీకా కార్యక్రమం పేరుతో డాక్టర్ షకిల్ ను పంపింది. షకిల్ కు పాక్ గిరిజన ప్రాంతాలలో మంచి పేరుంది. సరిగ్గా అదే విషయాన్ని అమెరికా తన అవసరాలకు వాడుకుంది. ఆ ఇంట్లో ఉన్నది లాడెనో కాదో తెలుసుకోవడానికి నకిలీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఖైబర్ పంఖ్యూన్ఖ్వా ప్రాంతం మొత్తం దీనిని ప్రారంభించేలా వాషింగ్టన్ పావులు కదిపింది. అలా లాడెన్ ఇంట్లోకి ప్రవేశించిన షకిల్ డిఎన్ఏ శాంపిల్ ను సేకరించి పట్టుకుని అమెరికా నిఘా వర్గాలకు అందించాడు. ఆ సమాచారం ఆధారంగా కేవలం వారంలోని నేవీ సీల్స్ కమాండోలు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ పేరుతో మెరుపు దాడి చేసి లాడెన్ ను మట్టుపెట్టారు. శవంతో సహా పట్టుకుని వెళ్లిపోయారు. ఈ చర్య పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో తలదించుకునేలా చేసింది. దానికి సహకరించిన డాక్టర్ షకిల్ ను అరెస్టు చేసి 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాదాపు 10 ఏళ్ల నుంచి షకిల్ పేషావర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. పాక్ అతన్ని దేశద్రోహిగా ప్రకటించింది. అయితే అమెరికా మాత్రం అతన్ని హీరోగా ప్రశంసించింది. కానీ ఇప్పటి వరకు తనను విడిపించే ప్రయత్నం మాత్రం చేయలేదు. అయితే షకిల్ ను కావాలనే జైల్లో ఉంచినట్లు అనుమానాలున్నాయి. లాడెన్ ను చంపిన సీల్స్ కమాండోలలో 10 మందిని తాలిబాన్లు చంపేశారు. ఇతన్ని కూడా బయటకు పంపిస్తే అల్ ఖైదా తీవ్రవాదులు చంపివేస్తారనే అనుమానంతో అమెరికా పాక్ సహాయంతో జైల్లో సురక్షితంగా చూసుకుంటున్నట్లు పుకార్లున్నాయి.